నమస్తే అన్న. నమస్తే. ఎక్కడన్నా మీరు? ఏం చేస్తుంటారన్నా? బిజినెస్ అన్నా. ఎట్లా అనిపిస్తుంది అన్న కొత్త ప్రభుత్వం? దాదాపుగా 120-130 రోజులు దాటిపోయింది. ఎట్లా అనిపిస్తుంది? కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పేసి పథకాలు అమలు చేస్తామని చెప్పేసి వచ్చిర్రు. ఆ ఒక మహిళలకు ఒక పథకం ఇచ్చారు. జుట్లు పట్టుకొని కొట్టుకుంటారు బస్సులలో, వాళ్ళు ఇచ్చే పథకాలతోటి. మొగుళ్ళు ఏమో మా పాపం పెళ్లి చేసి మొగుళ్ళనేమో ఒక బండ్ల మీద వీళ్ళు బస్సులలో ప్రయాణాలు, కుటుంబాలు కూడా రోడ్ల పాలన్నట్టు చేస్తున్నారు. ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పటిదాకా 6 పథకాలలో ఏ పథకమైనా కరెక్ట్గా అమలు చేసిన దాఖలాలు లేవు. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి పార్లమెంట్ ఎలక్షన్లో వచ్చేసి మేము ఇంకా చేస్తాం, ఇంకా పార్లమెంట్లో వస్తే దేశాన్ని అది చేస్తామని చెప్పేసి అన్న అబద్ధపు హామీలతోటి ప్రజలలోకి వస్తున్నారు. ఓకే అన్న. అంటే గతంలో కేసీఆర్ ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉంది. అంటే గతంలో ఏదైతే కేసీఆర్ చేసిన అక్రమాలు కావచ్చు అంటే జనాలకు నచ్చక వదిలేసిరు. ఇప్పుడు ఆ జనాలకు నచ్చే విధంగా ఏం పాలన లేదు అయినా రేవంత్ రెడ్డి? 100% లేదు. లేదా? 100% లేదు. ఆయన చేసిన ధోరణిలో ఈయన పోతున్నాడు. ఈయనది కూడా ఉన్నాయి కదా అప్పుడు చేసిన ఓటుకు నోటు కేసులు, అవి దాపెట్టుకుంటానికి అవి ఎక్కడ బయటపడతామని చెప్పేసి ఆయన చేసిన కేసీఆర్ గారు చేసిన లిక్కర్ స్కామ్ కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కూలిపోవడం అట్లాంటిది కూడా దాపెట్టడానికి వీళ్ళు వాళ్ళు కుమ్మక్కై పరిపాలన ప్రజలను మోసం చేస్తున్నారు. ఇప్పుడు మీరు కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కైంది. 100%. పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పుడు ఈడ బీజేపీ అభ్యర్థి ఎవరు? శానంపూడి సైదిరెడ్డి గారు. కాంగ్రెస్ మన జానారెడ్డి కొడుకు రఘువీరెడ్డి. ఓకే. బీఆర్ఎస్ కంచెల భూపాల్ రెడ్డి వాళ్ళ అన్న కృష్ణారెడ్డి. అంటే ఈ ముగ్గురు ఆల్రెడీ నీకు తెలుసు కాబట్టి ఎవరైతే బెటర్ అని ఈ పార్లమెంట్ అభివృద్ధి కావడానికి కావచ్చు, ఈ పార్లమెంట్ కోసం ఒక గొంతు కావడానికి కావచ్చు, ఈ ముగ్గురిలో ఎవరైతే బెటర్ అనుకుంటారు? నాకు తెలిసిన అవగాహన ప్రకారం నల్లగొండలో బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి గారు అయితేనే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకు అని అంటే లాస్ట్ టైం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గెలిచారు. ఇప్పటిదాకా గెలిచిన కాడి నుంచి ఇప్పటిదాకా ఒక్కరోజు కూడా మన నల్గొండలో పార్లమెంట్ అభ్యర్థి అని చెప్పేసి అని అంటే రాజకీయాలకు అనుకూలంగా లేని వాళ్ళు ఉంటారు కదా, చదువుకున్న వాళ్ళు, అడిగితే ఎంపీ ఎవరో ఒకసారి గుర్తు చేసుకుంటారు. ఎంపీ అరే ఎవరు ఉండలేరా భయ్ అని. అట్లాంటి పరిస్థితుల్లో గెలిపించినాక ఒక్కసారి కూడా వచ్చి ఇక్కడ తిరిగి అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. అయితే శానంపూడి సైదిరెడ్డి గెలిచే అవకాశాలు ఉన్నాయంట? 100% ఉన్నాయని. కేసీఆర్ ఏమంటుండంటే నాకు అవకాశం ఇవ్వండి అంటే గతంలో కొన్ని పొరపాట్లు జరగచ్చు, ఏదైనా కావచ్చు, తెలంగాణ ఆగమవుతుంది, నాకు 11 సీట్లన్నా ఏమన్నా నేను గెలిస్తే తెలంగాణను ఆగం కాకుండా చూసుకుంటా, ఫైట్ చేస్తా, తెలంగాణ తీసుకొచ్చిన బిడ్డను అని చెప్పి చెప్పుకుంటుడు. ఎంత కాలం అండి? 10 సంవత్సరాలు ఇచ్చినాం. 10 సంవత్సరాలు ఇచ్చినాం. తెలంగాణ నోట్ల చావు నోట్ల పెట్టి తెచ్చి ఓకే, దానికి అగ్రి. ఎందుకంటే తెలంగాణ కోసం పోరాడిండు, దాన్ని చేసిండు. కానీ తీసుకొచ్చిన కుటుంబ పాలనగా పరిపాలించడం మొదలుపెట్టిండు. నేను తెలంగాణ ఉద్యమం అప్పుడు నా ముసల్ది, నాకు ఎవరు లేరు, అంతా మీరే మీ అభివృద్ధి అయితే మీకే అభివృద్ధి అయితే అని చెప్పేసి అని పాలనకు వచ్చిండు. నెక్స్ట్ తర్వాత ఏమైంది? కుటుంబ పాలన. అయ్యా, కొడుకు, అల్లుడు, మేనల్లుడు, బిడ్డ భర్త, ఇప్పుడు వాడు, మొత్తం కుటుంబ పాలన, మొత్తం అక్రమాలు, మొత్తం అవినీతి. ఒక ఉద్యోగ నోటిఫికేషన్ లేదు. నోటిఫికేషన్ వేసినా కానీ మొత్తం మళ్ళీ కేసుల పాలవి. కేసులు అయిపోయి రిట్ అయిపోయడం, ఆపించడం. దానివల్ల ఎలాంటి అభివృద్ధి లేదు. చెప్పుకోవడం మా తాత తెల్లగుర్రం మీద తిరిగి వెనకట అన్నట్టు ఈ రోజు అలా ఆ పాలనతో ఈ 10 ఏళ్ళు గడిపించండి. ఇప్పుడు ఏం చేస్తాడు? 11 సీట్లతో అయినా ఏం చేస్తాడండి? ఏమైనా చేయలేస్తాడా? ఏమీ చేయలేడు. పోరాటం చేస్తాడు, ఏం చేయలేడు. ఏం చేస్తాడు 11 సీట్లతోటి? ఓకే. మరి కాంగ్రెస్ కూడా అదే నినాదం ఎత్తుంది. ఒక 14 సీట్లు ఇస్తే తెలంగాణ మరింత అభివృద్ధి చేస్తాం, మాకు బలం ఉంటుంది, మాకు ప్రశ్నించడానికి పార్లమెంట్ లో కొట్లాడడానికి మరింత బలం ఉంటుందని కాంగ్రెస్ ఒక నినాదం ఎత్తుంది. ఇది మంచి ప్రశ్ననా? నా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నా దేశంలో ఎప్పుడు కాంగ్రెస్ పాలనలో ఎప్పుడు ఏ గొడవలు జరుగుతాయో తెలియదు, ఎప్పుడు ఏ స్కామ్లు అయితే తెలియదు, ఎప్పుడు ఏ హైజాక్లు అయితే తెలియదు, విమానాలు ఎప్పుడు ఏ దేశం మన దేశం మీద దాడికి వస్తారో తెలియదు, ఎప్పుడు బాంబు పేలులు జరుగుతాయో తెలియదు. బిక్కు అని బతుకుతుండే ప్రజలు ప్రతి క్షణం. నాకు గుర్తున్న కాడి నుంచి చూస్తున్నా. ఈరోజు నరేంద్ర మోడీ గారు పరిపాలన వచ్చిన కాడి నుంచి ఒక్క బాంబు బ్లాస్ట్ లేదు. ఈ 10 ఏళ్లలో ఎక్కడ ఒక మిలిటరీ వ్యక్తిని పేరు ఐడియా లేదు తీసుకోపోతే 24 గంటల్లో తీసుకొచ్చి 48 గంటలు తీసుకొచ్చి మన దేశం గొప్ప చెప్పారు. అది నరేంద్ర మోదీ గారి పాలన. నరేంద్ర మోదీ గారి పాలన రావాలే, వస్తేనే దేశ అభివృద్ధి జరుగుతుంది, దేశ ప్రగతికి మూలమవుతుంది, యువతకి మార్గదర్శకులు అవుతారు, ధర్మం నిలబడుతుంది.
మన ఇవాళ నెంబర్ 1 దేశంగా నిలబడబోతుంది నరేంద్ర మోదీ గారి పాలనలో. మూడోసారి కూడా నరేంద్ర మోదీ గారి పాలన రావాలని కోరుకుంటున్నాను. 100% వస్తుందని కోరుకుంటాను. మా నల్లగొండలో కూడా శానంపూడి సైదిరెడ్డి గారు గెలిపించాలి. అతను మా నల్గొండకి కేంద్ర మినిస్టర్ వచ్చారు. అతను ఒక మాట చెప్పారు, ఎంతో సంతోషమైన విషయం అయింది. ఏ విషయం అంటే మూడోసారి ప్రభుత్వం ఏర్పడగానే నల్లగొండకి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఇస్తామని చెప్పేసి కేటాయిస్తామని చెప్పేసి అన్నారు. దానివల్ల ఎంతో మందికి యువతకి ఎంతో మందికి ఉద్యోగ అవకాశం కల్పిస్తారు. ఇక్కడ ప్రజానీకం ఎంతో సంతోషంగా ఉంటుంది. అది చాలా మంచి విషయం అని చెప్పి నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. ఇంకో విషయం మా శానంపూడి సైదిరెడ్డి గారు ఒక విషయం చెప్పారు మొన్న ఒక ఇంటర్వ్యూలో. బీజేపీ అభ్యర్థి గారు ఏం చెప్పారు, గెలవగానే యువతకు 50,000 ఉద్యోగాలు కల్పిస్తాం మేము. చేపియాలి. దీనివల్ల యువతకు ఎంతో మార్గదర్శకంగా ఉంటుంది. వాళ్ళు కూడా యువత ఇక్కడ కూడా ఎందుకంటే దేశం బాగుండాలి. ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం 70 ఏళ్ళు పరిపాలించింది, ఏం లేదు, అంత స్కీమ్లలో స్కామ్లు. సరేనా, ఫైనల్ ఎవరు గెలుస్తారని చెప్పేసి అంటున్నా? శానంపూడి సైదిరెడ్డి గారు గెలుస్తారు. అంటే నేనేమంటున్నా, మీరే కాకుండా మామూలుగా జనాలలో తిరుగుతూ ఉంటారు కదా, జనాలు ఏమనుకుంటారు అసలు? ఇలా జనాలల్లో కూడా యువత కానీ ఉద్యోగస్తులు కానీ సామాన్య ప్రజలు కానీ దేశం బాగుండాలి, నా ధర్మం బాగుండాలి, నా సంస్కృతి సాంప్రదాయాలు పటిష్టంగా ఉండాలి అంటే ఒకటే, నా నరేంద్ర మోదీ గారి పాలనలో భారతీయ జనతా పార్టీకి ఓటేస్తేనే ఇలా గెలుస్తాము. సైదిరెడ్డి గారికి ఓటేస్తేనే నా దేశం, నా ధర్మం, నా సంస్కృతి సాంప్రదాయాలు నిలబడతాయనే ఒక్క నినాదంతో ప్రజలు ఉంటుందని చెప్పి నేను అంటే ఒక బీజేపీ లాగా కాకుండా ఒక సామాన్య కార్యకర్తగా, సామాన్య మనిషిగా నేను చెప్తున్నాను. 100% శానంపూడి సైదిరెడ్డి గారు గెలుస్తున్నారు. నరేంద్ర మోదీ గారి పాలనలో మూడోసారి ప్రభుత్వం వస్తుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, ధన్యవాదాలు.